హాయ్, ఇవాళ చికెన్ లివర్ ఫ్రై చేద్దామని జింజర్ తోటి చికెన్ లివర్ తీసుకొని వచ్చాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని దాంట్లోకి మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ బాగా చేసిన తర్వాత ఇలా చూడండి, బాగా చేసుకోవాలి మ్యారినేషన్. ప్రతి ముక్కకి కలిగేటట్టు పెట్టాలి. నేను ముక్కలను కొయ్యలేదు, ఎందుకంటే ఫ్రై కాబట్టి కోస్తే బాగా చిన్నగా అయిపోతాయి, కరిగిపోతాయి ఆ వేడికి. అందుకని కొయ్యలేదు, కట్టిలిపోయి కాబట్టి. పండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నవి చిన్న చిన్నవి కోసి పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఉంటుందన్నమాట. మిరపకాయలు కొన్ని చీలికలుగా కోసాను, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసాను. అల్లం వేస్తున్నాను చీలికలుగా పెట్టి. ఫ్రై అయ్యే తర్వాత అల్లం పూర్తిగా ఉడికిపోతుంది. చూడండి, వేడవుతుంది. మనకు తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఆనియన్స్ మారిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివరు, హార్టు అన్నీ వేస్తున్నాం. చికెన్వి అంటే కోడివి. తిప్పుకుంటూ ఉండాలి, ఆడకుండా జాగ్రత్తగా. హీట్ చూసుకొని చూడండి, వేగిపోయినాయి. ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇంకా రోస్ట్ అవ్వాలి అంటే ఆయిల్ చూసుకొని మళ్ళీ ఇంకా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత రోస్ట్ కావాలంటే అంత రోస్ట్ చేసుకోవచ్చు. నిదానంగా అప్పుడు మంట తగ్గించుకొని నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. బాగా పొగలు వస్తుంది. మనకి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడన్నా టేస్ట్ కోసం కానీ లేకపోతే ముక్క ఉడికిందా లేదని కానీ తీసుకొని గంట పెట్టి చూసుకునే టైము. దీంట్లో ఏంటంటే మనం గంట పెట్టి ఇలా నొక్కితే వేగినా సరిపోదు. చూడండి, ఫుల్గా ఫ్రై అయిపోయింది. బాగా డార్క్ కలర్కి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాము. మొత్తం ప్లేట్లోకి తీసుకొని చూడండి, ముక్క శుభ్రం విరిగిపోతుంది. బాగా ఉడికింది. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత బాగా ఉడికింది. ఇంకా అన్నంలో కలుపుకొని తినేయటమే. చూడండి ఆ ముక్క ఎలా ఉడికిందో, సూపర్గా ఉంది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో. సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్.